ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వివేక చూడామణి 3వ భాగం. శరీరం, మజ్జ, ఎముకలు, కొవ్వు, మాంసం, రక్తం, చర్మం, శుక్లం అనే సప్తధాతువులతో కూడినది మరియు పాదం, తొడ, రొమ్ము, భుజం, వీపు, శిరస్సు మొదలైన అంగములు, ఉపాంగములతో కూడినదై నేను, నాది అని అందరి చేత తెలియబడి మోహమునకు ముఖ్యస్థానమై ప్రత్యక్షంగా ఉండేదే స్థూలదేహం అని జ్ఞానులు చెప్తారు. ఈ స్థూలదేహం ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అనే స్థూలభూతములు తమ తమ అంశాలలో ఒకదానినొకటి కలిసి పంచీకరణంచే కలిగిన స్థూలభూతముల 5తో కలిగినది. ఈ పంచ తన్మాత్రలే శబ్ద, రూప, రస, గంధ, స్పర్శాది విషయాలుగా ఉండి విషయభోగులైన జీవులకు సుఖసాధనాలుగా తోస్తున్నాయి. అజ్ఞులైన ఏ మూఢులు ఆశ అనే త్రాడుతో ఈ విషయాలచే కట్టబడుచున్నారో వారు వెంటనే తమ కర్మ అనే దూతతో లాగబడిన వారై కిందకు మీదకు పడిపోతూ మిక్కిలి బాధింపబడతారు. ఈ శబ్దాదులు అనే విషయాలయందు శబ్దం చేత లేడి, స్పర్శ చేత ఏనుగు, రూపం చేత మిడుత, రసం చేత చేప, గంధం చేత తుమ్మెద ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశతో తన ప్రాణాలు పోగొట్టుకొనును. ఈ 5 విషయాలయందు ఆశగొన్న మానవుని సంగతి చెప్పగలమా? విషయం అనేది నల్లత్రాచు విషం కన్నా క్రూరమైనది. ఎందుకంటే విషం లోనికి వెళ్ళి మనిషిని చంపును. విషయం చూసిన వానిని, తలచిన వానిని కూడా నాశనం చేస్తుంది. విషయాల పట్ల ఉన్న కోరిక అనే త్రాడును ఎవరైతే దృఢ వైరాగ్యంతో తెంపుతాడో వాడే ముక్తిని పొందుతాడు. వేరే ఉపాయంచే మోక్షాన్ని సాధించాలనుకునే మానవుడి కంఠాన్ని ఆశ అనే మొసలి పట్టుకొని వేగంగా లాక్కొని పోయి నిమిషంలో సంసార సాగరంలో ముంచేస్తుంది. కావున మోక్షకాంక్ష గలవాడు విషయాల పట్ల గల ఆసక్తి అనే మొసలిని దృఢ వైరాగ్యం అనే కత్తితో చంపగలిగితేనే సంసార సాగరం యొక్క అవతలి ఒడ్డున అయిన ముక్తిని ఏ ఆటంకం లేకుండా చేరుతాడు. బుద్ధి లేనివాడు విషయవాంఛలకు గురై మిక్కిలి బాధలు అనుభవించి చెడిపోతాడు. మంచి బుద్ధి గలవాడు తన యుక్తితో గురువు చెప్పిన ఉపదేశ మార్గంలో సద్గతిని పొందుతాడు. ఇది సత్యం. కావున శిష్య, నీవు ముక్తి పొందాలంటే విషయ సుఖాలను విషం వలె భావించి అతి దూరంగా వాటిని తోసివేసి సంతోషం, దయ, క్షమ, సక్రమ మార్గం, శాంతి, దాంతి మొదలైన సద్గుణాలను అమృతం వలె ఎప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. మరియు అహంకారాన్ని వదిలి అవిద్యా కార్యమైన బంధాన్ని తెంచుటకు రాత్రింబవళ్ళు ప్రయత్నించాలి. లేకపోతే ఈ శరీరం క్రిమికీటకాలకు ఆహారం అవుతోంది. ఎవడు తనను తాను మరిచి దేహమే తాను అని అభిమానించి పోషిస్తాడో వాడు ఆత్మహత్య చేసుకున్నవాడు అగుచున్నాడు. శరీర పోషణలో ఎవడు ఆసక్తి చూపుతున్నాడో వాడు మొసలిని దూలంగా భావించి దాని ద్వారా నదిని దాటువానితో సమానుడు. శరీరం మీద గల మోహమే మృత్యువు. ఎవడు ఈ మోహాన్ని జయిస్తాడో వాడే మోక్ష పదవిని పొందగలడు. కావున దేనిని జయించి మునీశ్వరులు బ్రహ్మ పదవిని పొందారో అలాగే నీవి కూడా భార్యాబిడ్డల మీద మోహం వదిలి మోక్ష పదవిని పొందెదువుగాక. చర్మము, మాంసము, నరాలు, కొవ్వు, మజ్జ, ఎముకలతో కూడినదై మూత్ర, పురీషములతో పూర్ణమైన ఈ శరీరము చాలా నింద్యమైంది. అనేక జన్మల నుంచి చేసిన కర్మలను బట్టి పంచీకృత స్థూల మహాభూతములచే ఉత్పన్నమైన ఈ స్థూలదేహం యజమానికి ఇల్లువలే విషయభోగాలను ఆత్మలో ఉండి అనుభవించుటకు ఒక భోగాలయమైంది. దీని అవస్థ జాగ్రత్త అనబడుతుంది. అనేక భోగాలను బాహ్యేంద్రియాలచే ఆత్మ ఈ దేహంతో కూడి అనుభవించే కాలాన్ని జాగ్రత్త అంటారు. దీని సహాయంతో పురుషునికి బాహ్య సంసారం కలిగింది. జన్మ, వృద్ధి, ముసలితనం నశించడం మొదలైనవి ఈ దేహధర్మాలు. వర్ణాశ్రమాదులు, నియమాలు, గౌరవ అవమానాలు, విశేషాలు. స్థూలదేహం రోగాలన్నిటికీ ఆశ్రయంగా ఉన్నది. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు మొదలైనవి శబ్దాది విషయాలను తెలుసుకొనుటచే వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, చేతులు, పాదములు, పాయువు, ఉపస్థ మొదలైనవి మాటలు మొదలైన పనులు చేయుట వలన కర్మేంద్రియములు అంటారు.
అంతఃకరణం ఒక్కటే సంకల్ప వికల్పములను, వస్తు నిశ్చయమును, అభిమానమును, పదార్థములను గుర్తించుట అనే వ్యవహారాలు చేయుటచే క్రమంగా మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే 4 విధాలు అయింది. బంగారం, నీరు మొదలైనవి వ్యవహారం భేదం చేత అనేక రూపములను పొందినట్టు ప్రాణం ఒక్కటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానములని 5 విధములుగా ఉంది. ఆకాశాది భూత పంచకం, 2 శ్రోత్రాది జ్ఞానేంద్రియ పంచకం, 3 వాక్కు మొదలైన కర్మేంద్రియ పంచకం, 4 ప్రాణాది వాయు పంచకం, 5 మనసు మొదలైన అంతఃకరణ చతుష్టయం, 6 అవిద్య, 7 కామం, 8 కర్మ. ఈ 8 పుర్యష్టకం లేదా సూక్ష్మదేహం లేదా లింగ శరీరం అని చెప్పెదరు. పంచీకృత పంచభూతములచే ఈ శరీరం ఏర్పడును. పూర్వజన్మ వాసనలతో కూడి కర్మ ఫలములు గల భోగాలను ఆత్మ అనుభవించుటకు సాధనంగా ఉండు లింగదేహం అజ్ఞానం వలన ఒక ఉపాధిని పొందును. దీని అవస్థ స్వప్నం. ఈ అవస్థలో మనసు అనేక విధాలైన జాగ్రత్త వాసనల చేతనే కర్మభావాలను పొంది వెలుగును. స్వయంగా ప్రకాశించు ఆత్మ మనసును ఉపాధిగా గ్రహించి దానిచే చేయబడు కర్మలచే తాకబడక వాటన్నిటికీ సాక్షిగా ఉంటుంది. బాడిస వడ్రంగికి ఉపకరణమైనట్లు జ్ఞానరూపమైన ఆత్మ యొక్క సకల వ్యాపారములకు ఈ లింగ శరీరం ఒక సాధనం. ఆత్మకు ఎప్పుడూ ఏవీ అంటవు. గ్రుడ్డి, మందదృష్టి, మంచి దృష్టి, చెవుడు, మోగ మొదలైన ధర్మాలు, కన్ను, చెవి మొదలైన వాటి ధర్మాలే కానీ ఆత్మ యొక్క ధర్మాలు కావు. శ్వాస, ఆవులింత, తుమ్ము మొదలైనవి ప్రాణం మొదలైన వాటి ధర్మాలు. ఆకలి, దప్పిక ప్రాణధర్మాలు. అంతఃకరణ ఒక్కటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలలో కూడి దట్టంగా నేను అనే అభిమానంతో ఉంటుంది. దీనినే అహంకారం అంటారు. ఆ అహంకారమే కర్త, భోక్త. జీవుడు సత్వ, రజస్సు, తమస్సు అనే 3 గుణాల వల్ల కలిగే 3 అవస్థలను అనుభవించి సుఖదుఖాలను అనుభవిస్తాడు. సుఖదుఖాలు అహంకార ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కావు. పై విషయములన్నీ స్వతహాగా ప్రియమైనవి కావు. ఆత్మయే అన్నిటికీ ప్రియమైనది. ఆత్మ సదా ఆనంద స్వరూపం, దుఃఖం ఏమాత్రం లేనిది. ఈ ఆనందానుభవం సుషుప్తిలో అందరికీ అనుభవమే. ప్రతి ఒక్కడూ గాఢ నిద్రలో అనుభవించే ఆనందం ఇదే. దీనికి శృతి, ప్రత్యక్షం, అనుమానం, ఐతిహ్యం అనేవి ప్రమాణాలు. ఈ జగత్తును సృష్టించే ఒక పరమేశ్వర శక్తి కలదు. అవ్యక్తం, అవిద్య, మాయ అనే పేర్లతో అది పిలువబడుచున్నది. దీనిలో 3 గుణాలు కలవు. ఇది సత్తు, చిత్తు, సదసత్తు. భిన్నం, అభిన్నం, భిన్నాభిన్నం. సావయవం, నిరవయవం, సావయవ నిరవయవం అనే 9 విధాలుగా ఉండుటేగాక ఇటువంటిదని చెప్పుటకు వీలు కానిదై అనాది అయి ఉండి శుద్ధాద్వైత బ్రహ్మజ్ఞానం చేత నశిస్తుంది. త్రాడు అని తెలిసాక తాడులో సర్పమనే భ్రాంతి వదిలినట్టుగా ఉంటుంది. 3 గుణాలలోని క్రియారూపమైన రజశక్తి విక్షేపశక్తి అనే పేరుతో సర్వ ప్రవృత్తులకు కారణమవుతుంది. దీనివల్లనే రాగాది దుఃఖములు కలుగుతున్నాయి. దీని ధర్మాలు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, అసూయ, అహంకారం, ఈర్ష్య, మత్సరం మొదలైనవి మనోవికారాలు. ఇదే జీవుల బంధానికి కారణం అవుతోంది. దీనిచే వస్తువు తనకు భిన్నంగా తోస్తోంది. ఇదే సంసారానికి మొదటి కారణం. ఈ శక్తిచే ఎంతటి శక్తిమంతుడైనా మేధావి అయినా గురువు ఎన్ని విధాల బోధించినా కూడా ఆ మరుపుతో తెలియని వాడే అజ్ఞానంచే కనిపిస్తున్న వస్తువులను నిత్యమైనవిగా భావించి వాటి బారిన పడుతున్నాడు. ఇటువంటి వాడిని విక్షేప శక్తి అటూ ఇటూ తిప్పి కలవర పెడుతోంది. అతనిని అభావన, సంశయ భావన, విపరీత భావన వదులుటలేదు. అభావం, ఆలస్యం, జడత్వం, నిద్ర, ప్రమాదం, మూఢత్వం అనేది తమోగుణ వికారాలు. వీటిని పొందినవాడు నిద్రపోతున్న వాని వలె మూర్ఖునిగా ఉంటాడు. మిగిలిన 2 గుణాలు సత్వగుణాన్ని చేరగా మలినమై బంధాలకు కారణమగును. ఆత్మ దీని యందు ప్రతిబింబించి సూర్యుని వలె ప్రకాశింపజేస్తుంది. యమ నియమాదులు, శ్రద్ధ, భక్తి, ముముక్షుత్వం, దైవభక్తి, అసత్తును వదులుట ఇవి పురుషుని యొక్క మిశ్రమ సత్వగుణాలు. విశుద్ధ సత్వంచే స్వాత్మానుభూతి, పరమశాంతి, నిత్యతృప్తి, అధిక సంతోషం, బ్రహ్మనిష్ట లభించును. 3 గుణాలతో కూడిన ఈ అవ్యక్త శక్తియే ఆత్మ యొక్క కారణదేహం. సుషుప్తియే దీని అవస్థ.
ఈ అవస్థలో ఏమీ తెలియక నిద్రపోయాను అనే లోకానుభవం చే శాంతిని పొంది మనసు కారణాత్మకంగా ఉండి బ్రహ్మానందం అనుభవించుచున్నది. దేహ, ఇంద్రియ, మనస్సు, అహంకారాది వికారాలన్నీ విషయ సుఖాలు, పంచభూతాలు మరియు చివరకు అవ్యక్తమయ్యే జగత్తంతా అనాత్మ మాయయే. ఇది ఎండమావులను పోలినట్టుగా అసత్తు అని తెలుసుకో.